ప్రతి జీవి పరమాత్మలోని అంశయని, అంటే ఎవరు పరాయివారు కారని, అందరూ మనవారేనని, ఈ చరాచర సృష్టి అంతా మనదేనని, మన కుటుంబంలోని వారేనని, అప్పుడు క్రోధానికి కారణమే మిగలదు. వాని సంఘర్షణలు, వాని వైరాలు, వాని ప్రతీకారం నశించిపోతాయి. అంతరంగంలో పరమాత్మ, బాహ్యరంగంలో ఏకాత్మత. ఇదే ధర్మం యొక్క మూల సిద్ధాంతం. మహాభారత గాథ క్రోధం నుండి బోధనకు నడిపిస్తుంది, భిన్నత్వం నుండి ఏకాత్మత కేసి తీసుకువెళుతుంది. ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు ఎప్పటి వరకు ఈ మహాభారత గాథను తమ స్మృతులలో సజీవంగా నిలుపుకుంటారో